your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆ థిన్ లైన్ ఉంటుంది చూడండి, అది మేనేజ్ చేయడం నేను చెప్పినంత ఈజీ అస్సలు కాదు. అవునవును, ఆ థిన్ లైన్ దాటితే మళ్ళీ మాకు అయిపోతుందండి. ఫసక్కేనా? కాదండి, మీరు ఫ్రెషర్ అంటే అంటే ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటున్నారా, స్టూడెంటా? లేదండి, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్లో. ఓకే. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఈ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట, అందుకని ఫ్రెషర్ అని పెట్టాను. అది కూడా సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే. 2 years అయింది, 2 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయి ఉంటారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్. ఎక్స్పీరియన్స్డా? కానీ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ అంటే ఐటీలో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎలా ఫేస్ చేసేయాలంటే అంటే చాలా ఫ్రస్ట్రేట్ అవ్వబట్టి ఈ పేజ్ పెట్టానండి. అది ఈ పేజ్ కూడా మాకు స్టార్టింగ్లో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ చేసేవాడిని. ఓకే. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మేనేజర్ని డైరెక్ట్గా ఏం అనలేక ఇంకా ఈ పేజ్ నుంచి మీములు పెట్టేవాడిని అనమాట. ఆ మీములు చూసి నన్ను ప్రాజెక్ట్ నుంచి బయట కూడా పంపించారు. అవునా? మీరు మేము చేస్తారని మీ ఆఫీస్లో వాళ్ళకి తెలుసా? తెలియడం వల్ల బయటకు వచ్చేసాను. ఆ తర్వాత వేరే అలా లేదు, ఆ తర్వాత వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్లోకి ఎవరు తెలియకుండా కొంచెం జాగ్రత్త పడాను అనమాట. అలా పెట్టిన పేజ్ ఇది, ఫ్రెషర్ అని చెప్పి. అప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి విపరీతంగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, సపోర్ట్ ప్రాజెక్ట్ కదా, మనకు తెలుస్తుంది. టికెట్లు ఎవరైనా చేస్తే వాళ్ళకి తెలిస్తే అర్థం అవుతుంది. ఓకే. ఐటీ జాబ్ ఎలా ఉంటుందండి? అంటే ఒక అప్పుడు ఫ్రెషర్ అంటే మేము డిగ్రీ చేసి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కాదు, డిగ్రీలో ఏంటంటే డిగ్రీ సాఫ్ట్వేర్ వాళ్ళకి డిగ్రీ ఒక చదువు కాదనమాట. ఏదో సరదాగా ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చేసారు అనుకుంటారు, అందుకని ఎవరు పట్టించుకోరు పెద్దగా. డిగ్రీ చేసావా, మనం కూడా ఒక వీడియో కూడా చేసాను దానికోసమే. డిగ్రీయా పర్లేదు, ఏదో సపోర్ట్ ప్రాజెక్ట్లో దోసేయండి, అసలు నైట్ షిఫ్ట్లు ఇచ్చేయండి, వర్క్ చేసేయండి అని చెప్పి. అందుకని కొంచెం ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో, డిగ్రీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే, బోకుబా అని పిలవాలా లేకపోతే పొరం బోకుబా? లేదు, బోకుబా అనే పిలవండి పర్వాలేదు, కానీ సాయి అని పిలవండి పర్వాలేదు. నా పేరు సాయి. బోకుబా అనేది ఒక ఊత పదం కింద వాడుతుంటాను అనమాట. ఆ బోకుబా అనే పదం నా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ అబ్బాయిలు ఉంటారు. ఓకే. 19 to 25, 26 ఏజ్ అబ్బాయిలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బోకుబా అనే పదం చాలా గట్టిగా వెళ్ళింది ఫస్ట్ వాడినప్పుడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కంటిన్యూ, నేను ఆపిసినా సరే వాళ్ళు ఆపరు అనమాట. ఆ పదం పెట్టు, ఆ అలవల పదం పెట్టు అని చెప్పి, అందుకని ఆ పదం బాగా వాడడం స్టార్ట్ చేశాను. ఓకే. కానీ అసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది బోకుబా అంటే రూమ్లో ఉంటారు కదా నార్మల్గా ఫ్రెండ్స్, బోకు అంటే బావ అని కొంతమంది పిలుచుకుంటారు, అదే బోకు గాడని కొంతమంది పిలుచుకుంటారు. ఆ రెండు కలిపి బోకు బావ అని పెడితే ఎలా ఉంటుందని చెప్పి చిన్న ఇన్నోవేషన్ చేసాం అంతే. అది మన వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను బయట కనిపించినా అరే బోకు అని పిలవరు, కానీ బోకువా అని పిలుస్తారు అనమాట. హాయ్ బ్రో ఫ్రెషరే కదా అని పలకరిస్తూ ఉంటారు. మరి బయట బోకు అని పిలిస్తే బాగోదు, కానీ ఇలా పిలిస్తే కొంచెం ఓకే పర్వాలేదు. పర్లేదు. పేరైతే అదే కదా. పేరు అదే కానీ నా పేరు అది కాదు కదా. మీ పేరు ఎంతమందికి తెలుసు చెప్పండి మీ ఫాలోవర్స్లో? ఫ్రెషర్ అని తెలుసండి. అది అలాగే కనిపెడతారు కూడా. కనిపెట్టడం కూడా చాలా డిఫరెంట్గా కనిపెడతారు. నన్ను చూస్తారు, చూసి వీడా కాదా అని సెల్ఫ్ ఫోన్ చూసుకుంటారు, మళ్ళీ నన్ను చూస్తారు. నువ్వేనా అంటే ఈలోపు నేనే చెప్పేస్తాను, నువ్వు కంగారు పడకు, నువ్వు చూసిందే అని చెప్పి నేనే పలకరించుకుంటాను అనమాట. మీరే ముందే వాళ్ళు పలకరించుకున్న ముందే నాకు తెలిసిపోద్ది ఆడు నన్నే చూస్తున్నాడు అని చెప్పి. అంటే ఫోన్ చూసుకుంటారు, నన్ను చూస్తారు, నన్ను చూస్తారు, కానీ మాట్లాడడానికి ధైర్యం చేయరు. నువ్వు కంగారు పడకు, నేనే అది అని చెప్తే అప్పుడు మాట్లాడ బోకుబా నువ్వా అంటారు అనమాట. అది బూతులు లేకుండా అబ్బాయిలు 2 నిమిషాలైనా మాట్లాడుకుంటారండి? ఓన్లీ అబ్బాయిలు ఉంటే కష్టం అండి, మాట్లాడుకోలేరు. ఫస్ట్ బూతులు వచ్చాక తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు, ఫస్ట్ బూతులు మాట్లాడుకుంటారు, తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఎందుకట్లా? అదేమైనా ఆచారమా అట్లా? అంతేనేమో, తాతల నాటి తరం నుంచి అంతే అలాగే ఉంటుంది. మేమే కాదు, మా ఊర్లో మా తాతలు, మా అంకుల్స్ అందరూ అలాగే మాట్లాడుకుంటారు. ఏంటి బూతులతోనా? అంటే మీరు చెప్తే బాగోలేదు, ఇంకా పర్లేదు చెప్పండి. అంటే బూతులు మీరు మాట్లాడలేదు చెప్పండి. అంటే బూతులు అని కాదు, నార్మల్గా అది మాట్లాడుకోవడం మళ్ళీ అమ్మాయిలు ఉంటే ఎక్కువ మాట్లాడరు. అబ్బాయిలు అంతా గ్యాంగ్ కలిసిందంటే నువ్వు మాట్లాడలేదంటే నువ్వు ఏం తెలియనట్టు అర్థం. మాట్లాడేందుకు తిడతారు. అదే బూతులు మధ్యలో మాటలు ఉండాలి, మధ్యలో బూతులు కాదు. అంతేనా? అంతే. ఈ మధ్య ఒక ఫోన్ కాల్ ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే ఫోన్ ఎత్తగానే వాడు చెప్పరా అంటే నేను వాళ్ళ నాన్నని వినే ఉంటారు కదా మీరు. మొత్తం బూతులతో ఉంటారు, బూతులే మాట్లాడతారు, బూతులు తింటారు, బూతులతోనే నిద్రపోతారు అబ్బాయిలు. కరెక్టే. ఇప్పుడు నన్ను వేసుకుంటారేమో ఇంకా తర్వాత. లేదు 100% మీరు చెప్పింది కరెక్టే. బూతులతోనే మాట్లాడుకుంటాం. వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు చూస్తే వాట్సాప్ వాడికి చిరాకు వస్తుంది, అన్ని బూతులు ఉంటాయి అనమాట. కొత్త బూతులు కనిపెట్టి మరి మాట్లాడుతుంటారు. ఎవరైనా అవుతున్నాడు చూసారా? అతను కూడా అబ్బాయి కదా.
అటబ్బాయి ఇటబ్బాయి ఇటబ్బాయి ఆ, అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఇంతేగా, అంతేనండి. తప్పులేదులేండి. సో ప్రవీణ్ గారు చెప్పండి. మీ గురించి చెప్పండి. ఎక్కడి నుంచి మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి, అలా చెప్పాను కదా, బీఎస్సీ కంప్యూటర్స్. ఇప్పుడు Okay. ఎంబీఏ చేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ చదువుతున్నారు? అంటే డిస్టెన్స్ లేండి. అదేలేండి. అంత చదువు మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ డిస్టెన్స్ చదువుతున్నాను. మ్మ్. మాది విజయనగరం అండి. విజయనగరం దగ్గర పోస్పేటరాగా మండలం, అది పేరాపురం. పేరాపురం అనేది మా ఊరి పేరు. ఓకే. అది విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ పక్కన ఉంటుంది. మ్మ్. సారీ, వైజాగ్ విజయనగరం పక్కన ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి చెప్పి మాకు చిరాకు వచ్చింది. విజయనగరం పక్కన ఉంటుంది. వైజాగ్ విజయనగరం పక్కన ఉంటుంది. విజయనగరం ఆ, వైజాగ్ వైజాగ్ పక్కన పక్కన లేదు. ఉంటుంది. ఓకే. అక్కడండి. అదేంటి కాంట్రవర్సీనే ఏంటి? చిన్న కాంట్రవర్సీ చేయాలి కదా పిలిచినందుకు, అందుకని. ఓకే. అది అక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ, అంతేనండి. మీరేంటి అసలు అంటే నవ్వకుండా జోకేసేసి సైలెంట్ గా చెప్పేసి ఆ, ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఎలా ఇవ్వగలుగుతున్నారు అట్లా? నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదా ఇప్పుడు? అంటే చాలా కూల్ గా. అంతే. అది కాంట్రవర్సీ ఇవ్వాలి కదండి అంతే. పిలిచినందుకు. ఓకే ఓకే. అలా అంటే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి అంటే నుంచి మా ఊర్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అంటే మా ఊర్లలో ఎలా ఉంటారు మీకు తెలియదు. మా వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ గోదావరి అంటారు కానీ అందరూ. మా ఉత్తరాంధ్రలో చాలా ఫన్ ఉంటుంది. ఓ. ఉత్తరాంధ్రలో మనిషిని అంటే నలుగురు కూర్చున్నారంటే ట్రోలింగ్ ఉంటుంది అనమాట. మ్మ్. అయితే ముగ్గురికి వెళ్ళి ఒకరిని ట్రోల్ చేస్తారు, లేకపోతే పక్కన ఎవరినో ట్రోల్ చేస్తుంటారు అనమాట. ఆ అరుగుల మీద చూసి నేర్చుకున్నదే నేను కొంచెం నా పేజ్లో పెట్టాను అనమాట, అంతే. మ్మ్. ఉత్తరాంధ్రలో ఉంటది, దక్షిణాంధ్రలో ఉండదా? ఏమో నాకు తెలియదండి, అదంతా నాకు తెలియదు సార్. ఉత్తరాంధ్రలో అయితే మాత్రం ఉంటుంది. మేము లాంగ్వేజే మీరు లాంగ్వేజ్ చేసుకున్నట్టున్నారు, అదంతా నాకు తెలియదు సార్. అంతేనండి. 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 ఇది ఒక 3 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చా. లేదు, అంతేనండి ఇదే అని ఫస్ట్ చెప్పారు. ఇంటర్వ్యూ అనమాట. నాకు తెలియదు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలో. అదే ఒక మీమ్ టెంప్లెట్ ఇచ్చి మీమ్ చేయడం అంటే చేస్తాను, కానీ ఇంటర్వ్యూ ఇలా మాట్లాడడం అంత ఇప్పుడు మన పెద్దగా ఇంటర్వ్యూ నాకు మేము టెంప్లెట్ లా చెప్పండి నాకు. ఇప్పుడు సడన్ గా అంటే చెప్పలేవండి. అలా ఎలా అండి, చెప్పేయాలి మీరు. సడన్ గా అంటే ఒక చెప్పండి. 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పగలం. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చెప్పండి ఒక చెప్తాను, మేము చెప్తాను. టెంప్లెట్. ఓకే, చెప్తాను. ఓకే. వితౌట్ మీమ్స్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ ఈస్ అండర్ డాష్ అంటే ఏం చెప్పగలరు? వితౌట్ మీమ్సా? వితౌట్ మీమ్స్ అని నథింగ్ అండి. నేను చిన్నప్పుడు నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి నేను మీమ్స్ చేయడం మొదలు పెట్టాను. 7th క్లాస్ అయిపోయినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నా 8th క్లాస్లో అప్పుడు జియో సిమ్ వచ్చిందనమాట. 2016-15లో. అప్పుడే మేము జియో సిమ్ ఇలా అలా అని చెప్పి మీమ్స్ వేసి నచ్చిన ఫాంట్లు వాడితే ఒక లైక్ కూడా వచ్చేది కాదు. నాకు అప్పటి నుంచి చేసేవాళ్ళం అనమాట. మీమ్స్ అంటే ఇంట్రెస్ట్. 2016లో 8th 2016 10th క్లాస్ 2016. okay. 2000 బార్న్ నేను. అండ్ కరెక్ట్గా ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. జెన్జీ అంటే మిలీనియల్ 90s జెన్జీ మధ్యలో, అటు కాదు ఇటు కాదు అనమాట. మేము అలా తయారైన చివరికి అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం. అటు కాదు ఇటు ఇటు కాదు, కాదు. వాళ్ళు వద్దంటారు వీళ్ళు వీళ్ళు వద్దంటారు. మీ 90s జరిగినవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ మమ్మల్ని ఎవరు 90s లో గుర్తించరు. 1 year అటు పుట్టినా కూడా గుర్తించేవాళ్ళు. గుర్తించేవాళ్ళు 2000 అంటే మరీ ఘోరం. వీళ్ళు జెన్జీ మనకు అర్థం కూడా కాదు. గుర్తించరు. 90s ఏమో పక్క పోరా అంటారు అనమాట. పక్కపోరా అంటే అవునండి. మేము నేను ఒక ఇయర్ చిన్న ఓకే ఓకే. 1999 మీరు 90s అని చెప్పుకోవచ్చు, మేము చెప్తే ఎవరు నమ్మడు అనమాట. చెప్పుకోలేరు కదా మీరు. కానీ మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అప్పుడు స్కూల్లో అప్పటి నుంచే మీమ్స్ అన్ని రాసేసి. స్కూల్లో ఏంటంటే ఇంటర్ కాలేజ్లో నేను మీమ్స్ చేసేవాడిని. ఎవరికి అర్థమయ్యేవి కాదు. నా పక్కన నా క్లాస్లో మాది ఎంసెట్ అనమాట, మాస్ క్లాస్. అంటే ఐఐటీలు ఎన్ఐటీలు మా నాన్న తీసుకెళ్ళి ఐఐటి కోస్పార్ క్యాంపస్లో జాయిన్ చేస్తే నేనేమో అంతా మానేసి ఎంసెట్లోకి వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. అంటే అది లాస్ట్ క్లాస్ అనమాట. అక్కడ నేను మీమ్స్ చేస్తుంటే చుట్టుపక్కల అందరూ కమదొబ్బేవారు అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు, మీమ్స్ ఏంటి, ఇవేంటివి, ఫోటోల మీద ఏదో రాస్తున్నావు ఏంటి, పిచ్చి ఉందా ఏమని అనేవారు అనమాట. మీకు అర్థం కాదులేనా బాబు, నువ్వు బీటెక్ పేజ్ తెలుసా మీకు? తెలుసు. అందులో బీటెక్ మీద నేను ఇంటర్లో ఉన్నప్పుడు మేము చేసేవాడిని. బీటెక్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. ఆ పేజ్ మీద మాది కాదు. ఓకే. అంటే అప్లై చేసిన అనమాట నేను థైవ్యూకి, ఫన్మేట్కి, బాబు నువ్వు బీటెక్ అన్నిటికీ అప్లై చేస్తే బాబు నువ్వు బీటెక్ ఆనంద్ అని చెప్పి ఒక అతను అప్రూవ్ చేశారు. వీళ్ళు ఫాంట్ బాగాలేదు కానీ ఏదో కష్టపడుతున్నాడు తీసుకుందాం అని చెప్పి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ మీద ఏం చేసేవాడిని. వర్స్ట్ ఏంటంటే నేను బీటెక్ చేయలేదు. తర్వాత కూడా నేను డిగ్రీకి వచ్చాను అనమాట. దేవుడు చూసాడు అనుకున్నాడేమో, వీడికి బీటెక్ వద్దు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎప్పటి నుంచి అని చెప్పి. ఎందుకు బీటెక్ మీరు సీట్ రాలేదా లేకపోతే? సీటే రాలేదండి. అంతేలే 8th క్లాస్ మేము చేస్తూ కూర్చుంటే ఇంక సీట్ ఎక్కడ వస్తుంది, సీట్ రాలేదు. డొనేషన్ సీట్ కొంటానన్నారు కానీ వద్దు పర్లేదు డిగ్రీ చేసుకుంటానని చెప్పి డిగ్రీ చేశాను అనమాట. మనకు చదువు మీద ఫస్ట్ నుంచి మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ లేండి. అందుకనే ఇంట్లో ఏమనేవాళ్ళు కదా, అంటే చదువు తప్ప మిగతావన్నీ చేసుకుంటాడు. అంటే మాది అంబానీ ఫ్యామిలీ కదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చెప్పు తీసి కొడతారు.
చెప్తే ఇలా నాకు మీమ్స్ ఇంట్రెస్ట్ అని చెప్తే ముందు ఆ ఫోన్ 2 ముక్కలు ఇరగ్గొట్టేసి అటు మొక్క ఇటు మొక్క ఇసిరేస్తారనమాట. ఇంట్లో వీళ్ళు చెప్పను కదా మీమ్స్ చేస్తున్నట్టు. చదువుతున్నాను ఇది అవుతుంది అలా అవుతుందని చెప్పి. ఈ జాబ్ రావడం బాగా సేఫ్ సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. నిజంగా లేకపోతే ఈ పాటికి నరికేవారు, నరుకుతారు అన్నట్టు. నాన్న నేను జాబ్ చేస్తాను, నాకు ఇలా నా జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీకి వెళ్తానంటే నరుకుతారు అంటారు అనమాట. అలాగే అసలు ఎంకరేజ్ చేయడాలు అలాగే ఉండవు అనమాట. ఇప్పుడు కూడా మా వాళ్ళకి నా పేజ్ ఏంటో తెలీదు. ఈడేదో చేస్తున్నాడు, మైక్ పట్టుకుని రూమ్లో ఏదో అరుచుకుంటున్నాడు అనుకుంటారా తప్ప ఈడేదో పెద్ద పీకి సైడ్ పొడిచేసాడు అనరు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకెళ్ళి చూపించినా అయితే ఎవరికి ఎక్కువ ఎంత శాలరీ నీకని అడుగుతారు. అయ్యో పర్లేదండి, ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పండి. అందుకే వచ్చానండి, అది చూపించుకుందామని వచ్చాను. నిజంగానా? నిజంగా కాదు, అంటే ఏదో చేస్తున్నాడు మావాడని తెలుస్తుంది కదా ఫస్ట్ మా వాళ్ళకి. ఎంతసేపు సెల్లో అరుచుకుంటున్నాడు అని కాకుండా ఏదో చేస్తున్నాడు, ఏదో అంతవరకు జనాల్లోకి వెళ్ళాడని తెలియడానికనే అది కూడా ఒక కారణం అవుతుందేమో అని వచ్చాను అంతే. నిజం చెప్పండి, ఎన్నిసార్లు కొట్టించుకున్నారు మీ నాన్నగారితోటి? అంటే మీరు ఎన్నిసార్లు అంటే ఇన్నిసార్లు కొట్టించుకున్నాను. కుక్కను కొట్టినట్టు కొట్టేవారు మా డాడీ నన్ను. అయ్యో, కుక్కను కూడా అలా కొట్టరు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు మళ్ళీ కొడతారు. ఎలా కొట్టేవారంటే అన్ని మారణాయుధాలు వాడారనమాట నా మీద. మారనా? కర్ర, చెప్పు, ఇంత రాళ్ళు, అంటే దొరికేవాడిని కాదు, పారిపోయేవాడిని. అతని నమ్మకం ఏంటంటే ఇటు దొరకడు, నేను ఏదైనా ఇసరొచ్చు ఇటు మీదకి, ఈడైతే మాత్రం దొరకడు అని చెప్పి కోపంలో ఇంత పెద్ద రాయి తీసి ఇసిరేసేవారు అనమాట. నేను ఎలాగో మిస్ అయిపోయాడిని. బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటే బాత్రూమ్ డోర్ ఎరగొట్టేసేవారు. అయినా నేను దొరికేవాడిని, మళ్ళీ పారిపోయి అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని. అంటే అన్ని మారణాయుధాలు మా ఊర్లో వాళ్ళందరికీ ఇప్పటికీ తెలుసు. ఈ సాయి గారిని మా అన్న శరత్ ఉంటాడు, మా అన్న శరత్ గారిని సాయి గారిని ఎన్నిసార్లు కొట్టాడో వాళ్ళ నాన్న లెక్కలేదనమాట. అందరికీ తెలుసు. ఎందుకు కొడతారు? వాళ్ళందరికీ ఒక ఎగ్జిబిషన్ అనమాట. బయట కూర్చొని చూస్తే ఆహా మొదలైందిరా, ఇంకెళ్ళి ఇంకెళ్ళి కొడతాడు, వీళ్ళు నాన్న కొడతాడు. అంటే మా నాన్న క్రికెట్ నచ్చదు అనమాట. మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. మా నాన్న ఏంటంటే మా నాన్న దగ్గర అప్పుడు ఎక్సెల్ బైక్ ఉండేది. అతను 12 గంటలకి పని చూసుకొని వస్తారు. మేము మధ్యాహ్నం 1 గంటనే 2 అయినా గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం. మాది ఎలాగంటుందంటే ఊరు ఉంటుంది అనమాట. మా ఊర్లోంచి ఇలా బైక్ వస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, అరే మీ నాన్న వస్తున్నారా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను వెళ్ళి అరే నాన్న వచ్చేస్తున్నారు వెళ్ళిపోదాం పదా ఇంకా ఆడద్దంటే మా అన్నకి ఇద్దరికి క్రికెట్ రాదు. పోనీ ఇద్దరు సచిన్ టెండూల్కర్ నేను MS ధోని అంటే కాదు, ఇద్దరికి క్రికెట్ రాదు. ఏదో 50 రూపాయలు బెట్ వేసే వాళ్ళం. మా టీం ఎవరికి రాదు బేసిక్గా. అవతలకి టీము డబ్బులు దొబ్బెట్టుకోవడానికి మేము వెళ్ళేవాళ్ళం. మా నాన్న వచ్చేస్తున్నా అక్కడి నుంచి మాకు కనిపించింది మా నాన్న వచ్చేస్తున్నారని చెప్పి. ఒరే నాన్న వచ్చేస్తున్నారా సరతమని వెళ్ళిపోదాం అంటే లేదు లేదు ఆడదాం అంటే ఇలా వచ్చి ఇలా టర్నింగ్ తిరిగి అక్కడ ముళ్ళకంప తీసి మొత్తం మా ఊరంతా పరిగెట్టించి కొట్టేవారు మమ్మల్ని. మొత్తం అందరికీ తెలుసు. కొట్టడం అంటే ఇలా కొట్టడం కాదు, అదో రకం. హిట్ 3 సినిమాలో ఒక నాని కొట్టినందుకు అన్న గట్టిగా కొట్టారు. సీరియస్లీ? ఈ డిగ్రీకి వచ్చాక మొన్న జాబ్ వచ్చాక కొంచెం మారినట్టున్నారు అంతే. అవునా? జాబ్ రాకపోతే ఇప్పటికి కూడా అంటే అతనికి కావాలని కొట్టడం కాదు, కోపం అనమాట. వీళ్ళు ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు, కొన్ని క్రికెట్ వచ్చా అంటే రాదు. బ్యాట్ 3 బాల్ కూడా ఆడలేం, వెంటనే వికెట్ అయిపోద్ది. బౌలింగ్ చేయి తిప్పి బౌలింగ్ వేయలేం, త్రో బౌలింగ్. అంత వర్స్ట్లేండి. నచ్చినట్టు కొట్టేవారు. కొట్టడం అంటే అది కొట్టడం కాదు. మీరు చెప్తున్నారు, నేను నా వెనక 2 కెమెరామెన్లు అందరం నవ్వుతున్నాం, మీరు మాత్రమే అంత సైలెంట్గా ఇట్లా నార్మల్గా ఎలా చెప్తున్నారు? అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఏం, దెబ్బలు తిన్నది నేను కదా, మీరు కాదు కదా. నాకెందుకు నొప్పి వస్తుంది, నాకు నొప్పి వస్తుంది దెబ్బలు తిన్నా కదా. ఇంకా నొప్పిగా ఉందండి? లేదు ఈ మధ్య కొట్టడం మానేశారు. ఇంటర్వ్యూ చూస్తే మరి ఏమో అతను మళ్ళీ మూడు రావచ్చేమో. జానకి కత్తి అందుకో జానకి అన్నట్టు. కత్తి లేదు, కర్రలే. కత్తి వరకు ఇంకెళ్ళలేదు. ఏంటంటే లేదు, మా నాన్న ఏంటంటే కొట్టేసి తర్వాత సానుభూతి చూపించారు, సోఫర్మేషన్ రాయడం. మళ్ళీ నెక్స్ట్ రోజు మేము వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ రోజు కొట్టేవారు. అంటే సిగ్గులేని అంటారు కదా, సిగ్గులేని జన్మ చిన్నప్పటి నుంచి అంతే. అంటే కొట్టడం, రిపీట్. అడ్జస్టెడ్ డైలాగ్ ఉంటుంది కదా, వస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు కొడతాడు రిపీట్. మేము క్రికెట్ ఆడతాం కొడతారు రిపీట్, మేము క్రికెట్ ఆడతాం కొడతారు రిపీట్ అంతే. అదొక్కటే మీరు చేసిన దూల పని? అదే అన్ని ఎన్ని దూల పనులు ఉన్నాయి అన్ని దూల పనులు చేసామండి. అది ఒక్కటే కాదు, బయటతో అని చెప్పుకోలేం కానీ అన్ని చేసాం. మొత్తం చెప్పుకోలేరంట, అన్ని చేసాం. అంటే పెద్ద ఏం కాదు కానీ చెప్పకుండా సినిమాలకి వెళ్ళడం, గోడలు దూకేయడం, అంటే కాలేజ్ బంక్ కొట్టేయడం. అంటే కొంచెం మాది ఆర్థోడాక్స్ పద్ధతి గల కుటుంబం అంటారు కదా, అది మా చాలా పద్ధతి గల కుటుంబం. కానీ మేము పద్ధతి లేకుండా మా నాన్నగారి వరకు పద్ధతి మానించి కొంచెం మొత్తం పోయింది. పద్ధతి కాదు కదా, పూరా పోయింది, పూరా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అనమాట మా వల్ల.